ఉంటుంది. లక్ష్మీకాంత్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. లక్ష్మీకాంత్ గారు మళ్ళీ మాట్లాడతా. మనతోటి ఫోన్ లైన్లో సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర సత్యం గారు, ఇప్పుడు ఏపీలో జరుగుతున్న సిచ్యువేషన్ ఏ రకంగా చూస్తారు మీరు? సార్ నేను అందరి డిబేట్ విన్నాను. మన లక్ష్మణ్ రావు గారు అన్నట్టుగా ఇప్పుడు నా ఇంట్లో డబ్బు దొరికితే నేను జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు అని నిర్ధారించడానికి లేదండి. అది నాదైనా అయి ఉండొచ్చు, లేదా లక్ష్మణ్ రావు గారు అయినా పెట్టి ఉండొచ్చు, మీరైనా తెచ్చి పెట్టి ఉండొచ్చు. నేను ఆ స్టేట్మెంట్ ఒప్పుకుంటా. అయితే ఆ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు రికార్డ్ చేస్తారు. ఆ ప్రవీణ్ అన్న అతను ఏం చెప్పాడు, నేను పలానా చోట, పలానా హైదరాబాద్ లో, పలానా ఇంట్లో, పలానా కిచెన్ రూమ్ లో, లేదా పలానా బియ్యం బస్తాలు ఎంత పెట్టాను అని చెప్తే రికార్డ్ అయ్యి ఉంటది అక్కడ. ఆ విధంగా దొరికినప్పుడు 2 మ్యాచ్ చేస్తారు కోర్టులోని, రైట్. అది నేను లక్ష్మీరావు గారు నాకు సంబంధం లేదన్నంత మాత్రాన సంబంధం పోదండి. కోర్టులో అన్ని ఆధారాలతో ప్రొడ్యూస్ చేస్తారు. రెండోది లక్ష్మణరావు గారు మీకు ఆంధ్రప్రదేశ్ లో సత్యం గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు చిట్టిబాబు గారు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ లో ఇన్కమ్ పెరిగిన మాట పెరుగుండొచ్చు, కరెక్టే, కాదని అంటున్నది. అయితే 50 రూపాయలు బీర్ మీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 200కి అమ్మినప్పుడు ఖచ్చితంగా పెరుగుతుంది బీర్, అది ఇన్కమ్ పెరుగుతుంది. ఇప్పుడు సుమారు 90,000 కోట్ల సేల్స్ అండి 5 సంవత్సరాల్లోనే. 90,000 అంటే ఒక 10% ఎంతో పేటిఎం లో అట్లా పే చేశారంటున్నారు. అంటే ఇంచుమించు 80,000 కోట్లు క్యాష్ లో అమ్మారండి. మీరు నిజంగా అది జగన్మోహన్ రెడ్డి గారు స్కామ్ చేశారా, లక్ష్మణరావు గారు చేశారు, అక్షర సత్యం చేశాడని, ఇంకొకటి చేశారని వేరే విషయం, అది విచారణలో తేలాలి. మీరు క్యాష్ లో అమ్మారంటే అర్థం ఏంటి? ఏదో మ్యానిపులేట్ చేయాలని ఉద్దేశం లేకపోతే, ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు అమ్మితే సహజం, ప్రైవేట్ వ్యక్తి అమ్మితే గవర్నమెంట్ పట్టుకుంటే నువ్వు క్యాష్ లో అమ్మడం ఏంటి? బిల్లు రేజ్ చేయి, ప్రాపర్ ఇన్వాయిస్ ఉండాలి, నువ్వు ప్రాపర్ ఛానల్లోని పేటిఎం లోనో లేదా ఇది బిల్లింగ్ దాంట్లో ఉండాలి, పే చేయాలి అని ఉండాలి. చెక్కులు తీసినట్లాగానే ఉంటది. గవర్నమెంటే క్యాష్ లో అమ్మితే ఎవడు అడుగుతాడండి? కేవలం 100 కోట్ల స్కామ్ లో కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు, నానా సంఖ్యలు నాకు ఏం చేశారు, ఆ డిప్యూటీ మనీష్ తివారీని అరెస్ట్ చేశారు, కవితను అరెస్ట్ చేశారు, మన ఛత్తీస్గఢ్ డిప్యూటీ మాజీ సీఎం కొడుకుని అరెస్ట్ చేశారు. 90,000 కోట్లు క్యాష్ సేల్స్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ని బీజేపీ గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు, లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ప్రధానమైన సమస్య అండి. ఇక్కడ ఆలోచించాలి కూటమి పార్టీలు కానీ అందరూ కూడా, ప్రజలు కూడా అందరూ కూడా ఆలోచించాల్సిన పాయింట్. మరో పాయింట్ ఏంటంటే, అసలు ఎంతమంది 4 పెద్దలు కూడా డిస్కస్ చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని ఇంటికి కలిశారు అనేది ఎవరు డిస్కస్ చేయరా. గవర్నర్ గారు అంటే కేంద్ర హోంశాఖ అజమాయిష్ లో పనిచేయాలండి. ఏ గవర్నర్ గారు అన్నా సరే, గవర్నర్ గారు ఏది చెయ్యాలన్నా ఎవరు వచ్చి కలిసినా కేంద్ర హోంశాఖ రిపోర్ట్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉన్న వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు కలవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగం ఏంటి? అసలు దీనికి ఏమైనా బీజేపీ ఏదైనా సపోర్ట్ ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి, లేదా కూటమి పార్టీల మధ్యన స్ప్లిట్ తీసుకురావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏది కలిసారా అనేది ఒక ఆలోచన అండి. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే అండి, ఇప్పుడు మన లక్ష్మణరావు గారు అంటున్నారు కదా మాకు సంబంధం ఏంటని. లక్ష్మణరావు గారికి ఏ సంబంధం ఉండదండి. అది డబ్బులు దొరికిన సంబంధం ఉండదు. ఆయన ఎవరు బాలాజీ గోవిందప్ప గారి ఇంట్లో రైట్ చేసినా వాళ్ళకి సంబంధం ఉండదు. భారతీ రెడ్డి గారి కంపెనీలో సీఎండీగా ఉన్న కంపెనీలు రైట్ చేసిన సంబంధం ఉండదు. వాళ్ళకి సంబంధం ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమా అయితే హరిహర వీర వాళ్ళ మీద రివ్యూలు పెట్టడం వాళ్ళకి సంబంధం అండి. సాక్షిలో డిబేట్ పెట్టడం వాళ్ళకి సంబంధం. చిన్నోడు కానీ పెద్దోడు వరకు డైరెక్ట్ ఇట్టా పట్టా అన్నది డిబేట్ పెట్టడానికి ఉంటుంది. కానీ 11 కోట్లు దొరికినాయి కదా, ఆ 11 కోట్లు ఇట్టా పట్టా అసలు డైరెక్షన్ కరెక్ట్ గా ఉందా లేదా, లేకపోయిందా, దాని మీద డిబేట్ పెట్టమని చూద్దాం వైసీపీ వాళ్ళని. అది బెటర్. కంక్లూడ్ చేయండి సత్యం గారు, సమయం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఇది ప్రజలకు సంబంధించిన ఇష్యూ. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం అవినీతి బయట పెట్టండి. ఎక్కడో చిరంజీవి గారి ఇంట్లో మంచం కింద డబ్బులు దొరికి వీళ్ళకి లక్ష్మణ్ రావు గారికి, చిట్టుబాబు గారికి, చిరంజీవి, పవన్ కళ్యాణ్ తప్పించి సబ్జెక్ట్ గురించి మాట్లాడాలంట. చిరంజీవి పార్టీ పెట్టి డబ్బులు తినేదాన్ని సబ్జెక్ట్ పెట్టండి, దాన్ని డిస్కస్ చేయడం తప్పులే. లిక్కర్ స్కామ్ ఏంటి, చిరంజీవి ఏంటి, లిక్కర్ స్కామ్ ఏంటి, పవన్ కళ్యాణ్ ఏంటండి? ఇప్పుడు రాజకీయ పార్టీలు అంటే తప్పదు, ఆ లైన్ లో మాట్లాడాలి. నేను చిట్టుబాబు గారు కూడా వచ్చేసి నుంచి మాట్లాడి బూతులు తీసుకుంటుంటే ఈ అనలిస్ట్ అర్థం ఏముంటదండి? మాట్లాడడం తప్పలేదు. నేను మాట్లాడుతూ మీరు మాట్లాడుతూ మాట్లాడతాం.
కానీ బూతులు ఇంటికోటి పెట్టండి అనలిస్ట్ అయ్యింది మనం. నా కొడుకులు అనే మాట అలాగే ఛానల్స్ కూడా ఒకటి మాట్లాడేటప్పుడు రెండవ నాశ చేయాలండి. కనీసం ఎస్ ఎస్ చిట్టిబాబు గారు మీకు ఇస్తా ఆగండి. చిట్టిబాబు గారు ఈ దాంట్లో ప్రతి ఒక్కరు చిట్టిబాబు గారు మీకు ఇస్తాను ఆగండి చిట్టిబాబు గారు. మాట్లాడినట్టు ఉండదు. టీవీ డిబేట్ అవునండి నేను ఒక మాట మాట్లాడు కానీ మధ్యలో చిట్టిబాబు గారు మీరు అలా అనుకుంటున్నారు, అలా ఏం లేదు సార్. మీరు డిబేట్ మొత్తం అబ్జర్వ్ చేసినా కూడా ఎవరికి ఇచ్చే టైం వాళ్ళకి ఇస్తాం, మీరు అలా కంగారు పడొద్దు. బొట్టు పెట్టుకుని గవర్నర్ గారు కలిసారా? ఒక్క నిమిషం సార్, మెయిన్ పాయింట్ ఏంటి, ఇంకొక పాయింట్ ఏంటంటే 11 కోట్లు దొరుకుతున్నాయని జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారు కలిసారా, లేదా గవర్నర్ గారు కలవడానికి వేరే ప్లాన్ ఉందా? బొట్టు పెట్టుకున్న తర్వాత గవర్నర్ గారిని కలిసారా, లేదా గవర్నర్ గారు కలిసి వచ్చిన తర్వాత బొట్టు పెట్టుకున్నారా? ఈ బొట్టుకి బీజేపీకి ఏమైనా సంబంధం ఉందా, లేదా ఈ బొట్టుకి 16,000 మంది సినిమాకి సంబంధం ఏమైనా ఉందా? లేదా పవన్ కళ్యాణ్ హిందూ ప్రో హిందూ కింద వెళ్ళిపోయాడు, మన సినిమా బ్యాన్ అనడంలో యాంటీ హిందూ అయిపోయాము, హిందువుల్ని మళ్ళీ తన అనుకూలంగా తీసుకోవడం కోసం జగన్మోహన్ గారు బొట్టు పెట్టారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ కలగడానికి లెక్కర్ స్కామ్కి ఏమైనా సంబంధం ఉందా? ఇటువంటి డిస్కస్ చేయాలి కానీ చిరంజీవి మంచం కింద డబ్బులు దొరికి, లేదా పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆ బూతులు దొరికి ఏంటండి? అక్షర సత్యం గారు ఇక్కడ మిమ్మల్ని ఒకటి అడగాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బొట్టు పెట్టుకుంటే మీకేంటి ప్రాబ్లం? జగన్మోహన్ రెడ్డి గారు బొట్టు పెట్టుకోవాలని కోరుకుంటాను, ఎందుకంటే నేను ఒక హిందువుని, నేనేం దాగినాను, నా మతం బొట్టు పెట్టుకోవడానికి బచ్చింగ్ చెప్తాను. అంటే నేను అనేది నిన్నటి వరకు లేండి. ఆయన ఎప్పుడంటే ఒకసారి 2019లో బీజేపీతో ఫైటింగ్ ఉండడం కోసం బొట్టు పెట్టుకున్నారు. ఆయన ఎవరో శారదా పీఠాధిపతి ఆ సమక్షంలో. ఆ తర్వాత నేను ఎప్పుడు చూడలే. అది ఇప్పుడు పెట్టుకోవడం తోటి రైట్ సత్యం గారు దర్శనం చేసుకున్నారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నాను. అంటే చివరిగా ఏమంటారు? కంక్లూడ్ చేయండి సత్యం గారు. కంక్లూడ్ చేయండి చివరిగా ఏం చెప్తారు? ఇప్పుడు లెక్కర్ స్కామ్ లో ఎవరు తిన్నారో ఏంటి అనేది విచారణలో తేలాలి. లెక్కర్ స్కామ్ జరిగిందని ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే సుమారు 80,000 నుంచి 90,000 సేల్స్ ని క్యాష్ లో అమ్మారంటే మ్యానిపులేట్ చేయాలని ఉద్దేశం ఉన్నప్పుడే క్యాష్ లో అమ్ముతారు. ఒక ప్రభుత్వం అమ్మినప్పుడు క్యాష్ లో అమ్మడం మ్యానిపులేట్ ఉద్దేశంతో మ్యానిపులేట్ చేశారని తెలుస్తుంది. కానీ 2,000 కోట్లు 3,000 కోట్లు అంటే అది ఏంటంటే ఆ డిస్టిలరీస్ నుంచి వచ్చిన ఒక పాయింట్. అది లెక్కర్ స్కామ్ లో అనేక థింగ్స్ ఉంటాయి. 2,000-3,500 కోట్లు నేను భావిస్తున్నాను. దీని మీద ప్రాపర్ విచారణ జరిగి నిర్దోషులు బయటపడతారు. కేంద్ర సంస్థలు కూడా ఇన్వాల్వ్ అయ్యి తగిన రీతిలో విచారణ చేయాలి. అప్పుడే నిందితులు యొక్క నిర్ధారణ జరిగితే తప్ప మాట్లాడుకోవాలి ఉపయోగం లేదని నేను భావిస్తానండి. ఎస్ లక్ష్మణ్ రావు గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. సీనియర్ జర్నలిస్ట్ కూడా అఖిల సత్యం లాంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా ఏం మాట్లాడాలి దాని మీద అవగాహన లేకుండా మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఎవరైతే లో పనిచేస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ బేసిక్ లో పనిచేస్తున్న వ్యక్తులలో కూడా ప్రభుత్వం పెట్టినటువంటి వ్యక్తులే, ఎవరో ప్రైవేట్ వ్యక్తులు కాదు. ప్రతిది కూడా ఒక కంప్యూటర్ పెట్టి ఒక్కొక్క పోర్టల్ పైన ఒక క్యూఆర్ కోడ్ పెట్టి ఆ క్యూఆర్ కోడ్ ని స్కానింగ్ చేస్తే అది ఎక్కడ తయారైంది, ఏ టెస్ట్ నుంచి వచ్చింది, దాని ఎంఆర్పి ఎంత, దాని ఏపీ బెవరేజ్ స్కీమ్ మొత్తం వెళ్తుందండి. ఈ రోజు అమ్మిన డబ్బులు మరుసటి రోజు బ్యాంకులో వేస్తారు. ఒకవేళ మరుసటి రోజు బ్యాంకులో అయిపోతే ఎవరైతే ఎక్సైజ్ శాఖ ఉన్నటువంటి వ్యక్తులు కానీ అందులో పనిచేసిన వ్యక్తులు కానీ వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకోవచ్చు. వాళ్ళ మీద అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంది. ఖచ్చితంగా స్టేట్ బ్యాంక్ లో ఆ డబ్బులు వెయ్యాల. అది ప్రతిది కూడా ఎవిడెన్స్ ప్రతిది కూడా ఉంది. ఇలా ఇంకా దొంగ మాట ఏం మాట్లాడాలంటే 3,54,000 జీబీ తాలూకా డేటా ఉన్నటువంటి డిజిటల్ డేటాని కొలెక్ట్ చేశారండి. ఇదంతా కూడా సుమారు 3,000-4,000 కోట్లు విలువ చేసే డేటా అని చెప్పి దుష్ప్రచారం చేశారు. ఆర్టీఐ యాక్ట్ ద్వారా దాన్ని అడిగితే, ఇదే ప్రభుత్వాన్ని అడిగితే అది మిస్లీడింగ్ అండి, ఎక్కడ కూడా డేటా కొలెక్ట్ అవ్వలేదు, దాని మీద ఎటువంటి ఆధారాలు లేవు, అది తప్పు అని